Hello students, welcome to our channel. గవర్నర్ జనరల్స్ వీడియోని మనం కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పటి వరకు సర్టెన్ క్వశ్చన్స్ చూసాం కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సేమ్ గవర్నర్ జనరల్ రిలేటెడ్ సమ్ అదర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ది వెస్లీస్ అడ్మినిస్ట్రేషన్. లార్డ్ వెల్లెస్లీ ఈయన ఫోర్ట్ విలియం కాలేజ్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ సివిల్ సర్వెంట్స్ని ట్రైన్ చేయడానికి ఫోర్ట్ విలియం కాలేజ్ని కూడా వెల్లెస్లీ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్, ఇన్ ద 6 years of Wellesley administration, the army accounted for 42.5% of the company's total expenditure. We don't know actually what happened, but UPSC ఎప్పుడైనా స్పెసిఫిక్గా 42.5 అండ్ 4.25 ఇలాంటి పాయింట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారంటే దట్ ఈస్ రైట్ స్టేట్మెంట్. ఇదే కాదు, రీసెంట్గా జరిగిన ఈపీఎఫ్ ఎగ్జామ్లో కూడా మీరు చూసినట్లయితే నియర్లీ బయో ఎకానమీ 4.25 ఇంత స్పెసిఫిక్గా అడిగేటప్పుడు అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ రైట్. ఒకవేళ స్టేట్మెంట్లో ఏదో నాట్ అనో లేకపోతే ఏదైనా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉండేటప్పుడు అది రాంగ్. ఓకే, and Wellesley administrative measures were restricted to the affairs of company and had nothing to do with the commercial and military affairs. No, Wellesley administration అయినా లేకపోతే సమ్ అదర్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ అడ్మినిస్ట్రేషన్ అయినా దే మేజర్లీ ఫోకస్ ఆన్ అవర్ కమర్షియల్ మ్యాటర్స్ అండ్ మిలిటరీ మ్యాటర్స్. దే విల్ డెఫినెట్లీ డూ సంథింగ్, నాట్ నథింగ్. సో దట్ ఈజీగా మనం ఈ స్టేట్మెంట్ నుంచి ఎలిమినేట్ చేసేవచ్చు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి సబ్జెక్ట్తో పాటు కొంచెం సాల్వింగ్ స్కిల్స్, ఇలాంటి యూపీఎస్సీ మెంటాలిటీ క్వశ్చన్స్ మనము ఇలా సాల్వ్ చేసేటప్పుడు వీ కెన్ మేక్ సమ్ కన్క్లూషన్స్, రైట్ కన్క్లూషన్స్ వెన్ ఎవర్ పేపర్ వీ సీ ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో దట్ ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చాయనుకోండి మనం కూడా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అవి రైట్ అవ్వడానికి కూడా ఉంటాయి. ఏమంటే యూపీఎస్సీ రిపిటేటివ్లీ దీస్ టైప్స్ ఆఫ్ ఫ్రేమింగ్ అనేది చేస్తుంది కాబట్టి. కొత్తగా వచ్చింది అనుకోండి ఎవ్రీవన్ ఇట్స్ న్యూ, బట్ ఆల్రెడీ ఉన్న టెక్నిక్స్ని మనం ఫాలో అయితే అట్లీస్ట్ 50% మార్జిన్లోనైనా ఆప్షన్ ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అబౌట్ ది లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్లో చూసుకున్నట్లయితే he had full sympathy for Congress. No, he doesn't have sympathy for Congress, and he also made some statements like మీరు ఒకవేళ కాంగ్రెస్ పడిపోవడానికి దగ్గరగా ఉంది అనుకొని చాలా విచిత్రమైన కామెంట్స్ చేశారు. సో దట్ ఇట్స్ నాట్ ఏ రైట్. హీ ఇంట్రడ్యూస్ ది సబ్సిడరీ అలియన్స్ ఎవరు ఈయన ఇంట్రడ్యూస్ చేశారా? అంటే చాలాసార్లు మనం ఈయన గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాము. వెల్లెస్లీ యాక్చువల్గా సబ్సిడరీ అలియన్స్ ఇంట్రడ్యూస్ చేసింది. సో సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్. హీ సక్సీడెడ్ ది లార్డ్ కానింగ్ యాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. లార్డ్ కానింగ్ ఎప్పుడున్నారు? 1858. ఈయన వచ్చింది 1905. మధ్యలో చాలా మంది వెళ్ళిపోయారు. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. అండ్ హీ సెపరేటెడ్ ది డివిజన్స్ ఆఫ్ డక్కా, చిత్తగాంగ్ and Raja Shahi from the province of the Bengal and annexed them into the SMS. ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ పార్టీషన్ చేసి డివైడ్ అండ్ రూల్ పద్ధతిని తీసుకొచ్చిన పర్సన్ ఈయన. సో దట్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ మై బిలీఫ్ కాంగ్రెస్ ఇస్ టాటరింగ్ టు ఇట్స్ ఫాల్ అండ్ వన్ ఆఫ్ మై గ్రేట్ అంబిషన్స్ వైల్ ఇన్ ఇండియా ఇస్ టు అసిస్ట్ ఇట్ టు ఏ పీస్ఫుల్ డిమైజ్. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా, లార్డ్ కర్జన్ ఈ స్టేట్మెంట్ చేసింది ఈయన కాంగ్రెస్ అనేది పడిపోవడానికి సిద్ధంగా ఉంది, అంటే ఒక నిలకడ లేనిది అనేసి స్టేట్మెంట్ ఇచ్చింది లార్డ్ కర్జన్. బట్ ఇక్కడ చూడండి ఆప్షన్స్ చూసినట్లయితే, లార్డ్ కర్జన్ ఇన్ ఏ లెటర్ టు ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ వైల్ అనౌన్సింగ్ ది పార్టీషన్ ఆఫ్ బెంగాల్, అండ్ లార్డ్ డెఫ్రిన్ డ్యూరింగ్ ది ఫేర్వెల్ స్పీచ్ ఎట్ కల్కత్తా, అండ్ లార్డ్ మింటో వైల్ అడ్రసింగ్ ది ముస్లిం డెలిగేషన్. ఇది చేసింది లార్డ్ కర్జనే. ఇలా సిమిలర్గా ఉండేటప్పుడు ఈ రెండిట్లోనే ఒకటి అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది కంప్లీట్లీ వాళ్ళు ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ డివైడ్ చేసి బిజీలో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ గురించి ఏం కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 1905 వచ్చేసరికి మోడరేట్స్ వీళ్ళది కూడా స్టార్ట్ అయింది కాబట్టి, సో దట్ ఇక్కడేమి మేజర్గా దీని గురించి మాట్లాడుకునేంత ఓపిక లేదు వాళ్ళకి. బట్ బిఫోర్ 1900లోనే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఈ లెటర్లోనే ఆయన చెప్పారు. సో దట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. And next question is about the
By a regulation in 1793, the district collector was deprived of its judicial powers and made the collecting agent only. What was the reason for the regulation? ఇక్కడ 1793లో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అండ్ మేజర్గా ఉన్నది కార్న్వాలిస్. ఈ టైంలో ఈయన తీసుకొచ్చింది లైక్ 1793లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని ఓన్లీ రెవెన్యూ కలెక్షన్ పర్పస్ నుంచి ఉంచారు అండ్ మెజిస్ట్రేటివ్ పవర్స్ నుంచి వీళ్ళని ఎలిమినేట్ చేస్తారు అండ్ ఈ పవర్స్ అనేవి జ్యుడిషియరీ బాడీకి అలొకేట్ చేశారు. ఎందుకంటే పవర్ అనేది ఒకరి దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వకూడదు అనేది మెయిన్. ఓకే, లార్డ్ కార్న్వాలిస్ ఫెల్ట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎఫిషియన్సీ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ వుడ్ ఎనార్మస్లీ ఇంక్రీజ్ వితౌట్ ది బర్డెన్ ఆఫ్ అదర్ వర్క్. నో బర్డెన్ గురించి ఏం ఆలోచించలేదు. ది మేజర్లీ ఫోకస్ ఆన్ ది సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఒకరి దగ్గర టూ మచ్ పవర్ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. దే విల్ బిహేవ్ ఎస్ ఏ అంటే కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. సో దట్ అందుకోసమని ఆయన తీస్తారనమాట, బర్డెన్ ఆఫ్ వర్క్ అని కాదు. Cornwallis felt that judicial power should compulsory be in the hands of the Europeans, while Indians can be given the job of revenue collection. No, revenue collection kuda Europeans place lone undedi. And Lord Cornwallis was alarmed at the extent of power concentrated in the district collector and felt that such absolute power was undesirable in one person. Yes, too much of power ఒకళ్ళ దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వకూడదు అనేది మెయిన్ ఎజెండా. సో దట్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారు కదా, సేమ్ అన్నీ మనల్ని కన్విన్స్ చేసేటట్టు ఉంటాయి కానీ బట్ హియర్ దే ఫాలోడ్ ది స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ దట్ ఈస్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ యాజ్ వి ఇన్ ది 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దట్ డెఫినెట్ బేస్ అనేది ఉంటుంది. ర్యాండమ్ స్టేట్మెంట్స్ నెవర్ అగ్రీడ్, కొంచెం స్పెసిఫిక్గా ఉండేవి మనం ఎప్పుడైనా ఆన్సర్ రైట్ అవుతుంది. And judicial work demanded deep knowledge in India and good training in law, and Lord Cornwallis felt that district collector should be only a revenue collector. He is not only a revenue collector, he is an administrative authority also. Only is an extreme statement. రెవెన్యూ కలెక్షన్ ఒకటే ఉండేది కదా, సమ్ అదర్ వర్క్స్ ఉండేది. ఒక్క పనే చేయడానికి ఒకరిని రిక్రూట్ చేసుకోరు. ఈవెన్ ఎక్కడైనా మల్టిపుల్ టాస్క్ చేయడానికి పర్సన్స్ని రిక్రూట్ చేసుకుంటారు. సో దట్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. And next question, which one of the following statements is not correct? ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు, నాట్ కరెక్ట్. ఓకే, లార్డ్ వెలెస్లీ సెట్ అప్ ది ఫస్ట్ 3 ఇండియన్ యూనివర్సిటీస్. ఫస్ట్ 3 ఇండియన్ యూనివర్సిటీస్ మనం రివైజ్ కూడా చేసాము. లార్డ్ కానింగ్ అనే వ్యక్తి బెంగాల్లోని, బాంబేలోని, మద్రాస్లోని 3 కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేశారు. లార్డ్ వెలెస్లీ ఇన్ ఫోర్ట్ విలియం కాలేజ్, ఇది కూడా స్పెసిఫిక్గా సివిల్ సర్వెంట్స్ని ట్రైనింగ్ పర్పస్ కోసమే తీసుకుని వచ్చారు. అండ్ లార్డ్ డల్హౌసీ ఇంట్రడ్యూస్డ్ ది టెలిగ్రాఫ్ ఇన్ ఇండియా. ఎస్, ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. లార్డ్ రిప్పన్ ఇంట్రడ్యూస్డ్ ది సిస్టమ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బోత్ ఫర్ టౌన్స్ అండ్ కంట్రీ సైడ్ ఏరియాస్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్. లార్డ్ కర్జన్ ప్రిసైడెడ్ ఓవర్ ది ఢిల్లీ దర్బార్ ఇన్ 1903. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్. లార్డ్ కర్జన్ 1903 అండ్ ఢిల్లీ దర్బార్ కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. And so that option ikkada not అడిగారు కాబట్టి option A is the right answer because they asked for the incorrect statement. And next question is about who among the following has started the public works department. Public works department 1948 లో ఎవరు స్టార్ట్ చేశారు? డల్హౌసీ. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఈ డిపార్ట్మెంట్ నుంచి రోడ్స్, రైల్వేస్, పోస్టల్ లైన్స్, టెలిగ్రాఫ్ లైన్స్, క్యానల్స్, డ్యామ్స్ అన్నిటినీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ది ఫస్ట్ రైల్వే లైన్ బిట్వీన్ ది బాంబే అండ్ థానే? ఇట్ ఈస్ ద వెరీ బేసిక్ క్వశ్చన్. దీని రైట్ ఆన్సర్ ఏంటో మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా? సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ ఇన్ రీసెంట్లీ ఆల్సో. ఎవరు? లార్డ్ డల్హౌసీ. జస్ట్ ద ఇంటర్చేంజింగ్ ది options only. Okay, same question is repeating and same మనం డిస్కస్ చేసింది సేమ్ పాయింట్స్ రిపీట్ అవుతుంది. Dalhousie has been regarded as the maker of modern India because he brought about the reforms and made a beginning in many fields. Which one among the following was not of the one of his schemes? ఇక్కడ చూసుకున్నట్లయితే డల్హౌసీ చాలా తీసుకొని వచ్చారు. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కాదని అంటున్నారు.
First one, educational reforms. He also brought the educational reforms. He constructed the railways, telegraph lines and postal services and established the public works department, under which he constructed all these things. And Factories Act అనేది 1881లో వచ్చింది, ఈయనకి సంబంధించింది కాదు. సో దట్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఫస్ట్ ఏదైతే కాన్సెప్ట్స్ రివైజ్ చేసామో అవే రిపీట్ అవుతున్నాయి. అందుకే బిఫోర్ మనం పీవైక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు ఒక రివిజన్ పర్పస్లో కంప్లీట్గా నోట్స్ ఉంటుంది అనేసి ఇన్ ఫస్ట్ వీడియో సేమ్ కాన్సెప్ట్స్ రివైజ్ చేస్తున్నాను. నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ టేక్స్ టూ మచ్ టైం. ఇట్ ఈస్ ఓన్లీ మనం మేజర్గా నెక్స్ట్ ప్రిలిమ్స్, సిఎస్సి ప్రిలిమ్స్ దీన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ పీవైక్యూస్ చెప్తే కాన్సెప్ట్ రివిజన్ అయితే కొంచెం బాగా సాల్వ్ చేస్తాం కాబట్టి ఓన్లీ పీవైక్యూస్ చెప్తే కొంచెం అర్థం కాదు కాబట్టి కనెక్షన్ మిస్ అవుతుంది కాబట్టి వన్ వీడియో నేను కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేటర్ దట్ వీఆర్ సీయింగ్ దిస్ పీవైక్యూస్. ఓకే, నెక్స్ట్ డ్యూయల్ గవర్నమెంట్. డ్యూయల్ గవర్నమెంట్ అంటేనే మనం ఫస్ట్ టైం లార్డ్ రాబర్ట్ క్లైవ్ ఇన్ 1757 దట్ ఈస్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఈయన తీసుకొచ్చింది ఈ డ్యూయల్ గవర్నమెంట్. ఇందులో ఏంటి, ఫిజికల్ మ్యాటర్స్, మేజర్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఉండేవి. అండ్ ఆల్ అదర్ పొలిటికల్ వర్క్స్ అనేవి ఎవరి అండర్లో ఉండేవంటే ప్రిన్స్లీ కింగ్స్ అండర్లో ఉండేది. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్స్ చూద్దాం, లైక్ ఆప్షన్స్ చూద్దాం. Criminal justice would be left to the Nawabi officials, while civil and fiscal matters would be controlled by the company. No, Nawabi officials came allocate cheyaledu, that too in 1757. No, company will look after the fiscal matters and all the rest would be dealt by the Indian rulers. Yes, fiscal matters ne muchi financial matters ni ఈస్ట్ ఇండియా కంపెనీ చూసేది అండ్ మిగిలిన ఆల్ అదర్ పొలిటికల్ వర్క్స్ని ఇండియన్ రూలర్స్కి, కింగ్స్కి అలొకేట్ చేసేవారు ఇనీషియల్ టైంలో. Indian rulers will deal with all the matters of the administration under the supervision of company official. No, all the ఒకళ్ళ దగ్గరే ఉంటే it won't be a duel, it will be mono. So that ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి అండ్ ఆప్షన్స్కి రిలవెన్స్ లేదు కాబట్టి రాంగ్. Indian rulers will be only a titular heads and all the powers shall be directly dealt by the company. Like subsidiary alliance and ఇవన్నీ చూసినట్లయితే some role they participation, they use that participation, but titular ఏం కాదు. later it became a titular, but initially they were given with the all the powers because it is the starting time of the establishment of the British rule. Okay, next question చూద్దాం. First War of Independence broke out in India 1857, soon after the departure of the Lord Dalhousie from India. Lord Dalhousie's annexation policy had caused the great discontent. Yesterday also question చూసాము అండ్ మేజర్ annexation policies తీసుకొని రావటం వల్ల 1857 revolt అనేది ట్రిగ్గర్ అయింది. So that both are right and R also explains the A. So that option A is the right answer. Yesterday also we discussed that. And who among the following first established the modern postal system in India during the 1766? Postal systems ni major గా మనకి ఎప్పుడు వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డల్హౌసీ అనుకుంటారు, బట్ 1766లో ఎవరున్నారు, లార్డ్ క్లైవ్. సో దట్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, దీంతో మనం గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా టాపిక్ని కంప్లీట్ చేసాము. Tomorrow we will discuss with the another topic. Thank you so much. Have a happy day.